ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 24వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 24వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు చక్కటి అదృష్టంతో ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందంజలో ఉండగలుగుతారండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా దృఢ సంకల్పంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విషయాలలో విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మీదే విజయంగా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుందండి. దీర్ఘకాలికంగా మీరు ఏ విషయాలలో మీరు ముందంజలో ఉండాలి అని ప్రయత్నిస్తున్నారో, ఏ విషయాలలో శుభ ఫలితాలను కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా విజయం మీ వంతే అవుతుంది. అంటే దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి మీరు ఏ విషయంలోనైతే ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వాటిలో చక్కగా మీకు విజయం అయితే లభిస్తుందండి. చక్కటి స్థిరత్వాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పెద్దల యొక్క ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. అంటే మీ మనోధైర్యానికి కానీ, మీ యొక్క ఆలోచన విధానానికి కానీ, మీరు ఎంతవరకు దీర్ఘకాలికంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయంలో కానీ మీ యొక్క పెద్దల యొక్క ప్రశంసలను అయితే ఈరోజు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్నింటా కూడా మీ ఆత్మవిశ్వాసం మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అంటే మీ మీద మీకే ఎక్కువగా నమ్మకం, బలం అనేది ఎక్కువగా ఉంటుందండి. దానితోనే మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీరు అన్ని పనులలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. చక్కగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా ఎంతో చురుగ్గా చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. సమయానికల్లా చక్కగా డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో వాటన్నిటికీ కూడా ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకోగలుగుతారు. పనులు వాయిదా వేసుకోకుండా చక్కగా పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించుకోగలుగుతారు. చెడు ఆలోచనలు లేకుండా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగదేమో, ఇది దీనివల్ల ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుందేమో అన్న ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తలను తీసుకుంటూ చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. చక్కగా అదృష్ట యోగంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. మనోబలం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. ధనయోగం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ దశలోనూ కూడా మీరు వెనుకంజ వేయటం కానీ, ఏదైనా పని ఆటంకం ఏర్పరచుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా అన్నింటా ముందంజలో ఉండగలుగుతారు. మీ కష్టానికి, మీ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటే అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ మేలు చేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని మీరు చక్కగా ముందుకు నడిపించుకునే విధంగా కూడా ఉంటుందండి. ధైర్యంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అంతిమంగా విజయాన్ని పొందగలుగుతారు. అయితే ఈరోజు ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులన్నీ మీ చేతికి రావటం కానీ, సంపదలు పెరగడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అయితే కొంతవరకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ తెలివితేటలతో ఖర్చులను వాయిదా వేసుకునే ఆలోచన కూడా మీకు ఈరోజు ఉంటుంది. ఏదైతే అవసరమైన ఖర్చులో వాటిని పెట్టుకుంటూ అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, లేదా వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మిత్రుల యొక్క అండాదండ లభిస్తుంది. మీరు మీ యొక్క స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అండ మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి గురించైనా ఇతర వ్యక్తుల గురించి మీ వద్ద వచ్చి తప్పుగా మాట్లాడినప్పుడు మీరు వారికి అండగా ఉండకుండా, మీరు అటువంటి అపార్థాలకు ఆస్కారం ఇవ్వకుండా ఈరోజు మీరు జాగ్రత్త పడాలండి. ఎందువల్ల అంటే మీ బుర్రను కలుషితం చేసే వ్యక్తులు మీ పక్కనే ఉంటారండి ఈరోజు. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
అనేది ఈరోజు మీరు తెలుసుకోవాలి. అందువలన మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగాను, ఎంతో మానసికమైన ఒత్తిడి లేకుండా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు వారి ప్రలోభాలకి ప్రలోభపడితే మీకు చిక్కులు అనేవి తప్పవు అనేది ఈరోజు మీరు తెలుసుకోవాలండి. అందువలన అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని కొంతవరకు వారిని దూరంగా పెట్టడం, వారి మాటలను చెవికెక్కించుకోకుండా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి, మీరు చేసే ప్రతి పనికి వారు అండగా ఉండటం, వారు అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను శుభప్రదంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీదైన శైలిలో మీరు చక్కగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ గురువుల యొక్క ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈరోజు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చక్కగా పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో మీ పనులన్నిటిని కూడా కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో వాటిని పూర్తి చేసుకొని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీరు మీ అర్హతకు ఏదైతే తగినట్టు ఉద్యోగం ఉంటుందో దానిని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు చక్కటి లక్ష్యాలను పూర్తి చేసుకుని వ్యాపారంలో లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయంతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలతో వ్యాపార విస్తరణ చేస్తూ మీరు కోరుకున్న విధంగా లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీకు పనిభారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయినప్పటికీ మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్న విధంగా కొంతవరకు మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకు నచ్చిన విధంగా సమయాన్ని గడుపుతూ మీరు చక్కగా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారం రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీదైన శైలిలో ముందుకు వెళుతూ లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు కొత్త కొత్త నిర్ణయాలన్నింటినీ తీసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని నిర్ణయాలకు తగిన మద్దతు అనేది లభిస్తుంది. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది. మీ ప్రతి నిర్ణయానికి కూడా వారు చక్కటి సలహాలను ఇస్తూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుందండి. ఇద్దరి మాట ఒకటే, రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. చక్కగా భవిష్యత్తు కోసం కొంతవరకు నిర్ణయాలను కూడా తీసుకోవడం ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా నలుగురికి సాయం చేసే స్థానంలో మీరు ఉండగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి వ్యవహార శైలితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తోటి వారి యొక్క ప్రోత్సాహం మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలో కార్యసిద్ధితో మీదైన శైలిలో ముందుకు వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవటం, మీరు కోరుకున్న విధంగా ఏదైనా తీర్పులు దొరకటం, లేదా మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలకు నిర్ణయాలు తెలియటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగాను యోగదాయకంగాను ఉండబోతుందండి. అయితే ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.